వారి ఛానల్ చూడండి. ఒక బౌల్‌లో 10 జీడిపప్పులు వేసుకొని ఇలా వేడి పాలు పోసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి అదంతా బాగా దగ్గర పడినాక నేను మిక్సీ జార్‌లో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ హాఫ్ లీటర్ పాలని చూడండి ఇలా అంతా బాగా దగ్గర పడేంత వరకు మరిగిస్తున్నాను. నెక్స్ట్ ఇలా మరుగుతున్నప్పుడు ఈ జీడిపప్పు పేస్ట్ యాడ్ చేయాలి. నేను కొంచెం సాఫ్రాన్ కూడా యాడ్ చేశాను కలర్ కోసం. నెక్స్ట్ ఇలా మనం గెంటితో మిక్స్ చేస్తుండాలి. హాఫ్ కప్పు చక్కెర అనేది యాడ్ చేసి పాలంతా దగ్గర పడేటప్పుడు 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్ పౌడర్‌ని పాలల్లో కలిపి యాడ్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఈ పాలంతా దగ్గర పడాలి. ఇలా పొంగొచ్చేంత వరకు మనం పక్కనే ఉండి ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఆ పొంగు అనేది వస్తున్నప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేయాలి చూడండి. ఈ పొంగంతా వచ్చినాక స్టవ్ కట్టేసి పాలు కొంచెం చల్లగైనాక మనకి ఇలా ఒక స్టీల్ కంటైనర్‌లో తీసుకొని అదంతా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టాలి చూడండి. ఇలా నేను బాక్స్‌లో పోసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టాక చూపిస్తున్నాను చూడండి. చల్లగా ఇంకా మనకి మిల్క్ షేక్ రెడీ అయినట్టే. దాన్ని ఇలా మిల్క్ షేక్‌ని ఇంకా ఎక్కువసేపు ఉంచితే చూడండి ఇలా కాజు కేక్ లాగా రెడీ అయింది. అసలు మిల్క్ షేక్ లాగైనా కాజు కేక్ లాగా చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంది. వన్స్